దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియ స్నేహితులారా, మీ అందరికీ ప్రభు నామంలో హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, మీకు స్తోత్రములు నాయన. ఏ మంచి ఏకత లేని అయోగుడైన నన్ను ప్రభా రక్షించి మీ పరిచారకుడిగా చేసి భూమి మీద ఉంచారు. మీ దయచేతనే మీ సువార్త ప్రకటించడానికి ఆయా మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి స్తోత్రాలు. ఈ సమయమందు మీ వాక్యమును ధ్యానించబోచుండగా నాయన నాతో మా ప్రజలతో మాట్లాడు. మీకే మహిమ. పరిశుద్ధమైన మీ లేఖనాలు బోధించుటకు నాకైతే యోగ్యత లేదు అయా. పెంట కుప్ప మీద నుండి నన్ను పైకి లేపి అమూల్యమైన శ్రేష్టమైన పాప క్షమాపణ నాకు ఇచ్చి నన్ను రక్షించారు. ఈ సమయమందు దేవుని ఆత్మను మీ పరిచారకుడైన నా మీదను వినుచున్న ప్రజల మీదను కుమ్మరించండి. ఆశ్చర్యకరమైన సంగతులు ప్రభా మాకు బోధించండి. మహిమ ఘనత ప్రభావములు మీ నామమునకే ఆరోపిస్తున్నాను. మీ శిలువ చాటును నన్ను మరుగు చేయండి. యేసయ్య నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రియ స్నేహితులారా, మరోసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథములో నుండి అమూల్యమైన వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథం ఉన్నవాళ్ళు 2వ రాజుల గ్రంథంలో నుండి ఒక మాట చదువుకుందామండి. 5వ అధ్యాయం 14-15 వచనాలు. అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును అని చెప్పాడు. సిరియా దేశపు సైన్యాధ్యక్షుడు నయమాన్, ఆయనకు మరి ఆ యుద్ధంలో ఎన్నో విజయాలు దేవుడిచ్చాడు. అనేక యుద్ధాల్లో దేవుడు జయమిచ్చాడు ఆయనకి. కానీ ఆయనకు జీవము గల దేవుడు తెలవదు. సిరియా దేశము అన్య దేశం ఏవండి. కానీ ఆయన బలాఢ్యుడే, గొప్ప గనుడే, కానీ యుద్ధశాలి. కానీ ఆయనకు ఘోరమైన వ్యాధి ఉంది. 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడయను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. ప్రభునందు ప్రియ స్నేహితులారా, ఆయన మహాపరాక్రమశాలి, ఆయన సైన్యాధిపతి. భూలోకంలో ఎన్నో ఘనతలు ఉన్నాయి. ఆ దేశము యుద్ధంలో పాల్గొన్నప్పుడు ఆ యుద్ధములో సిరియా దేశానికి జయమిచ్చాడు దేవుడు ఇతని ద్వారానే. కానీ అతనికి ఒక జబ్బు ఉంది, అది కుష్టి వ్యాధి జబ్బు. గమనించండి, మనుషుడు ఏ పాటివాడు, ఏ స్థాయిలో ఉన్నా, ఎన్ని యోగ్యతలు ఉన్నా మనుషుడికి ఒక ముళ్ళు ఉంటుంది. ఏమండి, అన్ని యోగ్యతలు మానవుడికి ఉన్నాయి అనుకోకూడదు. కొన్ని యోగ్యతలు నీకు ఉంటే ఉండొచ్చేమో, కానీ ఇదిగో దేవుణ్ణి వెతకటానికి నిన్ను అనుకూలపరిచే ఒక బలహీనత నీలో ఉంది. అందుకే నువ్వు దేవుని వద్దకు రాగలిగావు. ఈ నయమాను అనే ఆయన అన్ని యోగ్యతలు ఉన్నాయి, కానీ కుష్టి వ్యాధితో బాధపడుతున్నాడు. అతడు ఈ వ్యాధితో బాధపడుతూ ఉంటే అతని ఇంటిలో పనిచేసే పనిపిల్ల ఇశ్రాయేలు దేశానికి చెందినటువంటి ఒక చిన్నది ఆ ఇంటిలో ఉంది. ఆ యజమానురాలితో చెప్పింది, ఇశ్రాయేలు దేశంలో దైవజనుడు ఉన్నాడు, అక్కడికి పోతే మన యజమానుడికి ఉన్నటువంటి జబ్బు పోయిద్దని. వాళ్ళ ఇంటిలో పని మనిషి ఇశ్రాయేలు దేశానికి చెందినటువంటి ఒక చిన్న పిల్ల ఆ ఇంటిలో పనిచేస్తూ ఉంది. ఆ పిల్లకు తెలుసు ఇశ్రాయేలు దేశంలో దైవజనుడి గురించి, దైవజనులను గురించి, దైవజనుల ద్వారా వచ్చే దీవెనల గురించి, దేవునితో సంబంధం ఉన్న దైవజనుల గురించి ఆ చిన్నపిల్లకు తెలుసు. ఇశ్రాయేలు దేశపు దేవుడు, ఆ దేవుని కలిగిన దైవజనుల గురించిన వార్త ఆ చిన్నపిల్ల ఆ నయమాను భార్యకు చెప్పింది. దైవజనుని గురించినటువంటి విషయాలు నీకు తెలుసా అండి? ఎన్నో విషయాలు నీకు తెలిస్తే తెలవచ్చు. దైవజనులతో నీకు సంబంధం ఉందా? జీవము గల దేవునితో నీకు సహవాసం ఉందా? దైవజనుడిని పిలిపించుకొని ప్రార్థన చేయించుకుంటున్నావా?
దైవజనుని దర్శిస్తున్నావా? దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెబుతూ ఉన్నాడు, ప్రవక్తలను నమ్ముకున్న వారు స్థిరపరచబడుదురు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అప్పుడు ఆమె ఆ యజమానుడికి చెప్పింది, అయ్యా, ఇశ్రాయేలు దేశంలో ప్రవక్త ఉన్నాడంట, అతని వద్దకు వెళితే జబ్బు పోయిద్దంట అని చెప్పినప్పుడు అతడు బయలుదేరి రథాలు గుర్రాలతో ఇశ్రాయేలు దేశానికి వచ్చినప్పుడు ఎలీషా దైవజనుడు ఉన్నాడు అక్కడ. ఆ ఎలీషా దైవజనుడు ఏం చెప్పాడో ఆ మాట మనం చదువుకున్నాం. ఏం చెప్పాడు? పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను. దైవజనుడు చెప్పాడు, యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునగమని. దైవజనుడు చెప్పినట్టే యోర్దాను నదికి వెళ్ళాడు. 7 మార్లు మునిగినప్పుడు అతను కుష్టు జబ్బు పోయింది, పసిపిల్ల దేహం వలె మారింది. ఏమండి, దైవజనుని మాట దేవుని మాట. దేవుని మాటకు విధేయుడైనప్పుడు దేవుడు ఆశీర్వాదమిస్తాడు. యోర్దాను నదిలో ఏమీ లేదు, యోర్దాను నీళ్ళల్లో ఏమీ లేదు, కానీ దేవుని మాటలో ఉంది ఆశీర్వాదం. నువ్వు దేవుని మాటకు విధేయుడివైతే దేవుని మాట చొప్పున నీకు ఆశీర్వాదం వచ్చింది. దేవుని మాట లేకుండా, దేవుని వాగ్దానం లేకుండా, దేవుని వాక్యం లేకుండా నీవు ఈరోజు ఎక్కడికి వెళ్ళి ఏ నదిలో మునిగినా నీకు ఆశీర్వాదం లేదు. దేవుని వాక్యం నీ వెనకాల ఉందా? దేవుని వాగ్దానం చొప్పున జీవిస్తున్నావా? దేవుని వాక్యానికి విధేయుడయ్యావా? దేవుని వాక్యానికి విధేయుడయ్యాడు. ఎలీషా మాటకు విధేయుడయ్యాడు. ఎలీషా మాట దేవుని మాట. ఆయన అన్య దేశస్థానికి చెందినటువంటి వాడు నయమాను. ఇశ్రాయేలు దేవుడు ఆయనకు తెలవదు. ఆయన కేవలము స్వస్థత కోసం వచ్చాడు దైవజనుడి దగ్గరికి. ఏవండి, స్వస్థతల కోసము, భౌతిక ఆశీర్వాదాల కోసము దైవజనుల దగ్గరికి, దేవుని దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లోనూ ఉన్నారు, ఈ రోజుల్లోనూ ఉన్నారు. దేవుని రాజ్యమును సంపాదించుకోవటానికి వెళ్ళేవాళ్ళు చాలా స్వల్పం. దేవుని రాజ్యం కొరకు, దేవుని నీతిని సంపాదించుకోవడానికి వెళ్ళలేదు. ఆయన అఘోరమైన కుష్టు జబ్బును పోగొట్టుకోవటానికి దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడు జబ్బును పోగొట్టగలడు, ఈ లోకములో ఆశీర్వాదాలు ఇవ్వగలడు, పరలోక రాజ్యము, మోక్ష రాజ్యమును నీకు ఇవ్వగలడు. కానీ ప్రాధాన్యత మానవుడు దేనికి ఇవ్వాలి? భౌతికమైన ఆశీర్వాదాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వకూడదు. మొదటి ప్రాధాన్యత దేవుని రాజ్యానికి, దేవుని నీతికి ఇవ్వాలి. దేవుని వాక్యములో దేవుడు చెప్పాడు, మొదట మీరు దేవుని రాజ్యమును వెతకుడి, దేవుని నీతిని వెతకుడి, అప్పుడు మిగిలినవన్నీ వాటితో పాటుగా మీకు అనుగ్రహింపబడను. ఈ నయమాను అనే ఆయన సైన్యాధిపతి తన కుష్టు జబ్బును పోగొట్టుకోవటానికి ఎలీషా అనే దైవజనుడిని సంప్రదించాడు. దైవజనుడు సెలవిచ్చాడు, యోర్దాను నదికి వెళ్ళమని. ఆ నయమాను ఆ మాటకు బహుగా వ్యాకులపడి, మా దేశంలో నదులు లేవా? యోర్దాను నదిలో మునిగితేనే స్వస్థత వచ్చిద్దా అని ఆ వచనాలకు ముందు భాగంలో మనస్తాపం చెందాడు. కానీ ఆ తరువాత అతని సేవకుడు చెప్పాడు, దైవజనుడు చెప్పింది చేయవచ్చు, చేసి చూడవచ్చు కదా అని చెప్పినప్పుడు అలాగేనని దైవజనుడు చెప్పిన మాటకు విధేయత చూపటానికి ఇష్టపడ్డాడు. నీ తెలివితేటలతో నీ దేశంలో ఉన్న నదులు, నీకున్న యోగ్యతలు, నీకున్నటువంటి అవి ఇవి వనరుల మీద ఆధారపడకూడదు. దేవుడు ఏం చెప్పాడు, దైవజనుల ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు, అది ముఖ్యం. చూడండి, ఆ రెండవసారి విధేయత చూపినప్పుడు యోర్దాను నదికి వెళ్ళాడు. 7 మార్లు మునిగాడు. తన దేహము పసిపిల్ల దేహం వలె మారింది. విధేయత, విశ్వాసము ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుందండి. మనం ఏ స్థాయిలో ఉన్నా, ఎంత గొప్పవారమైనా, ప్రభువునందు ప్రియ స్నేహితులారా, మనం ఏ పాటి వారమండి? మనకు తోచిందల్లా మనం చేస్తే మనకు దీవెనలు వస్తాయా? దేవుడు చెప్పినటువంటి మాటలు అవి వినటం, విశ్వాసం ఉంచటం, దేవుని వాక్యానికి లోబడటం, తద్వారానే దీవెనలు వస్తాయి. కానీ విశ్వాసం లేకుండా, విధేయత లేకుండా దీవెనలు వస్తాయండి? దయతో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. దేవుడు కోరేది విశ్వాసం, విధేయత. విశ్వాసము, విధేయత రెండు కలిసి ఉంటాయి.
అవిశ్వాసము, అవిధేయత ఆ రెండు కలిసి ఉంటాయి. అవిశ్వాసము ఉన్నవానికి దీవెనలే లేవు, అవిధేయుడికి దీవెనలో లేవు. దైవజనుడు చెప్పిన మాటను నమ్మాడు, ఆ మాటకు విధేయుడయ్యాడు, యోర్దాను నదికి వెళ్ళాడు. యోర్దాను అనే మాటకు అర్థం దిగివచ్చువాడు అనే అర్థం. పరలోకము నుండి భూలోకానికి దిగివచ్చింది ఎవరు? క్రీస్తు ప్రభువారు. భూలోకము నుండి పరలోకానికి ఎక్కిపోయింది ఎవరు? క్రీస్తు ప్రభువారు. పరలోకములో ఉంది ఎవరు? క్రీస్తు ప్రభువారు. ఈరోజు విజ్ఞాపన చేయించింది ఎవరు? క్రీస్తు ప్రభువారు. త్వరలో రానయ్యింది ఎవరు? క్రీస్తు ప్రభువారు. యేసు క్రీస్తు ప్రభువారు పరలోకమును విడిచి భూలోకానికి దిగి వచ్చారు. ఎందుకు? పాపైన మానవుని కొరకు ప్రాణం ఇవ్వటానికి వచ్చాడు. శిలువతో సంబంధం ఉన్నప్పుడు, ఆ ప్రభు మరణముతో సంబంధం ఉన్నప్పుడు దీవెనలు వస్తాయి. యోర్దాను నదితో సంబంధం లేకుండా స్వస్థత రాదు. యోర్దాను దాటకుండా సంపూర్ణంగా కానానులోకి ప్రవేశించలేరు. యోర్దాను అనుభవం ఉంటేనే శ్రేష్టమైన ఆశీర్వాదాలలో పాల్పంపులు పొందుతాం. ఏమండి? క్రీస్తు ప్రభుతో ఐక్యత ఉన్నప్పుడే యేసు ప్రభు చెప్పారు, నేను శిక్షించుటకు రాలేదు, రక్షించుటకే వచ్చి తిని అని. తీర్పు తీర్చుటకు రాలేదు, లోకమును రక్షించుటకే వచ్చి తిని అని ప్రభు చెప్పారు. యేసు క్రీస్తు ప్రభువారు మరణ అనుభవం మనము కూడా అనుభవించాలని ఆ ప్రభు మన కొరకు మరణించారు. ఆ ప్రభు అందరి కొరకు మరణించారు, మనమును మరణించాలని. ఏ విషయమందు? పాపము విషయంలో మనము మరణించాలని, అనగా పాపమును విడిచి. లోకము విషయంలో మనం మరణించాలని, అనగా లోకం మనం విడిచిపెట్టి ఆ ప్రభుతో ఐక్యం అవ్వాలని మనందరి కొరకు ఆయన మరణించాడు. ప్రభు మరణముతో సంబంధం, సహవాసం ఉన్నవారికి పాపం మీద జయము, రోగం మీద జయము, శాతాన్ మీద జయము, లోకం మీద జయము ప్రభు ఇస్తారు. ప్రభు మరణముతో సంబంధం ఉన్నప్పుడు జయము. ఏమండి? పైనుండి భూలోకానికి దిగి వచ్చిన ప్రభు మృతుడై సమాధి చేయబడి తిరిగి లేచాడు. యోర్దాను అనుభవం ఉన్నప్పుడే స్వస్థత వచ్చింది. ఎవరికంటే నయమానికి. 7 మారులు మునిగాడు. 7 మారులు అనే మాట ఆత్మీయ భావం, సంపూర్ణమైన విధేయతతో దేవునికి లోబడుట. సంపూర్ణ విధేయత ఉన్నప్పుడు స్వస్థత చేకూరింది. 7 అనేది పరిపూర్ణతకు గుర్తు. దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. సంపూర్ణమైన విధేయత మనం చూపాలి. సగము విధేయత, సగం అవిధేయత అది మంచిది కాదు. సౌలు సగం విధేయత, సగం అవిధేయత చూపాడు. ఏమైపోయాడు? దేవుడు కోరేది సంపూర్ణ విధేయత. ఈ నయమాను దైవజనుడు చెప్పిన మాటకు సంపూర్ణంగా విధేయుడయ్యాడు. యోర్దాను నదిలో 7 మార్లు మునిగాడు, సంపూర్ణంగా మునిగాడు. తన దేహము పసిపిల్ల దేహం వలె అయిపోయింది. ప్రభునందు ప్రియ స్నేహితులారా, మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో 7 సార్లు ఏలియా 7 మారులు మోకరించి ప్రార్థించినప్పుడు కర్మెలు పర్వతం పైన 3.5 సంవత్సరాల నుంచి వర్షం లేదు. దేవుడు చెప్పాడు వర్షం వస్తుందని. వర్షం వస్తుందని దేవుడు చెప్పినప్పుడు ప్రార్థించటం ఏలియా వంతు, నీ వంతు, నా వంతు. దేవుని వాగ్దానం ఉంది. దేవుని వాగ్దానం చొప్పున ప్రార్థించాడు ఏలియా. ఆశీర్వాదం వచ్చింది. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 43వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఆహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మెలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తర్వాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి, ఇదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదని నేను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నువ్వు వెళ్లకుండా వర్షం నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరుచుకొని పొమ్మని చెప్పమని వానిని పంపాను. 7 మారులు ప్రార్థించినప్పుడు
ఏడవ మారు అరచేయంత మేఘము ప్రారంభమైంది ఆకాశంలో. చూడండి దేవుని కార్యాలు. ఆ దేశం మీద 3.5 సంవత్సరాల నుంచి వర్షం లేదు. దేవుడు వర్షం ఇస్తానని చెప్పిన తర్వాత ప్రార్థించాడు 7 సార్లు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. దేవునికి కావాల్సింది సంపూర్ణమైన ప్రార్థన, నిజమైన ప్రార్థన. ఏవండి, విధేయతతో ప్రార్థన, ఉపవాసంతో ప్రార్థన, ఆ ప్రభు వాగ్దానం వైపు ఆశ పెట్టుకొని చూసి ప్రార్థన ఏలియా చేశాడు. 7 మారులు ప్రార్థించగా భీకరమైన ప్రచండమైన వర్షం ఇశ్రాయేలు దేశం మీద వచ్చింది. ఈనాడు నీవు నేను ఏవండి సంపూర్ణమైన ప్రార్థనా జీవితం ఉందా? ఏవండి సంపూర్ణమైన విధేయత ఉందా? దేవుని వాక్యానికి విధేయత, దేవుని వాగ్దానాలు, పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుడు మనకిచ్చాడు. ఈ వాగ్దానాలన్నీ మనకే. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. వాగ్దానం ఇచ్చాడు, మనల్ని విధేయత చూపమన్నాడు. మనం విధేయత చూపాలి. వాగ్దానం దేవుడిచ్చాడు. విధేయత మనలో ఉన్నప్పుడు, విశ్వాసం మనలో ఉన్నప్పుడు, దేవునికి తల వంచి ప్రార్థించినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు అండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్, దేవుని యొక్క వాక్యాలు చదువుకోండి, వాగ్దానాలు కొట్టుకండి, ప్రార్థించండి, లోబడండి, దీవించబడతాం. 7 మార్లు మునుగుము అన్నప్పుడు 7 మార్లు మునిగాడు కుష్ఠివ్యాధిగ్రస్తుడు. తన దేహము పసిపిల్ల దేహం వలె మారిపోయింది. ఏలియా 7 మార్లు ప్రార్థించాడు అనగా సంపూర్ణమైన ప్రార్థన. దేవుని పాదసన్నిధిలో ప్రార్థించాడు. ఆకలి దప్పులు లేకుండా పర్వతం మీద ఉపవాసం ఉండి దేవుడు నీతిమంతుని ప్రార్థన ఆలకించి వర్షం ఇచ్చాడు. ఋతువులు, మానవునికి ఆహారం, వర్షములు, దేవుడిచ్చే దీవెనలు. దేవుడిస్తే తప్ప లేకపోతే మానవుడు ఏమైపోతాడండి. ప్రభువునందు ప్రియ స్నేహితులారా, అలాగే యెహోషువ గారి కాలంలో యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం ఈ మాట రాయబడి ఉంది అండి. యెరికో పట్టణం ఉంది. ఆ యెరికో పట్టణం చుట్టూ ఎత్తైన గోడలు కట్టుకున్నారు ఇశ్రాయేలీయుల భయము చేత. ఏమండి, 6వ అధ్యాయం 1వ వచనం, ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడునూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణపు ద్వారము గట్టిగా మూసి వేయబడెను. ఏమండి, ఎత్తైన గోడలు కట్టుకున్నారు. ఆ యెరికో పట్టణం చుట్టూ గోడలు కట్టుకున్నారు. వారు ఇశ్రాయేలు ప్రజలు ఆ యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి యుద్ధానికి వెళ్తూ ఉన్నప్పుడు, ఆ పట్టణంలోకి వెళ్ళటానికి ఎటూ అవకాశం లేనప్పుడు దేవుడు చెప్పాడు 7 మారులు ఆ పట్టణం చుట్టూ తిరగమని. లేవీలు బోరలు ఊదుచుండగా, ఇశ్రాయేలు కేకలు వేయుచుండగా 7 మారులు తిరిగినప్పుడు ఆ యెరికో గోడలు పడిపోయినట్టు ఆ పట్టణాన్ని వశం చేసుకున్నారు. యుద్ధం చేశారు, యెరికోను వశం చేసుకున్నారు. చూచారండి, అనగా దేవునికి ఇచ్చే ఆరాధన, బోరలు ఊదుట, స్తుతించుట, ఆరాధించుట, అది సంపూర్ణంగా చేయాలి. ఆరాధన ఉన్న చోట విజయం ఉంటుంది. అది సంపూర్ణమైన ఆరాధన. దేవునికి తల వంచి స్తుతించినప్పుడు, నిజముగా ఆరాధించినప్పుడు, నిజముగా స్తుతించినప్పుడు దేవుడు నీకు జయమిస్తాడు. సాతాను గోడలు పడిపోవాలంటే ఆ ప్రభు రక్షకుడైన క్రీస్తును నువ్వు స్తుతించి ఆరాధించాలి. ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద యెహోవా ఆసీనుడు, కెరూబులపై ఆసీనుడై ఉన్న ప్రభు. ఇదిగో నీవు ప్రభువుని ఆరాధిస్తూ ఉండు, నీకు జయం వచ్చింది. సాతాను కోటగోడలు పడవేయటానికి కల్వరి శిలువలో ప్రభు అపవాదిని నాశనం చేశాడు. ఈరోజు నీకు జయం ఇవ్వటానికి ప్రభు నిన్ను ఆరాధన కోరాడు. ప్రభువును స్తుతిస్తున్నామండి, ప్రభువును ఆరాధిస్తున్నామా? మనం యెరికో గోడలు కూలిపోవాలంటే ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుకు లోబడాలి, ప్రభునందు విశ్వాసం ఉంచాలి, పాపములు ఒప్పుకోవాలి. మనము మన పాపములు ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల అప్పుడు అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయండి. ఏమండి, దేవుడు నిజమైన వెలుగు. ఆ ప్రభు వెలుగులో మనమును ఉండాలంటే మనం ప్రభువుకు లోబడాలి. దేవుని వాక్యానికి లోబడితే నువ్వు ప్రభువుకు లోబడినట్లే.
ప్రభువుకు విశ్వాసంతో ప్రార్థించు. అప్పుడు నీకు క్షమాపణ లభిస్తుంది, నువ్వు నీతిమంతుడు అయిపోతావు. చూడండి క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ఆ సిరియా దేశపు సైన్యాధ్యక్షుడు కుష్ఠవ్యాధి జబ్బుతో పరాయి దేశం నుండి వచ్చి ఇశ్రాయేలు దేశంలోకి వచ్చి ఎలీషా దైవజనుడి దగ్గర వాగ్దానం పొంది లోబడి ఆశీర్వాదం పొందాడు, రక్షణ పొంది దేవుని ఆరాధించాడు. జబ్బు పోయింది, పాపం పోయింది, క్షమాపణ పొందాడు. జబ్బు కోసం ప్రార్థనకు వెళితే జబ్బు పోయింది, పాపము పోయింది, క్షమాపణ పొంది, రక్షణ పొంది ఇశ్రాయేలు దేవుని ఆరాధించి వెళ్ళేటప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఉన్న మట్టి 2 గాడిదలు మోయినంత మట్టి తీసుకుని వెళ్ళాడు దేవుని బలిపీఠం కడతానికి. దేవునికి లోబడ్డాడు, దేవుని ఆరాధించాడు. ఏవండి, ప్రార్థించాడు ఏలియా. ఒక దేశానికి ఆ వర్షం వచ్చింది. 7 సార్లు ప్రార్థించాడు, ముమ్మారు ప్రార్థించాడు, సంపూర్ణంగా ప్రార్థించాడు. ఏవండి, ప్రార్థనా జీవితం ఉందా మన జీవితంలో? దేవునికి ప్రార్థిస్తున్నామా యథార్థంగా? సంపూర్ణమైన ప్రార్థన ఉందా? ఏదో 2 మాటలు చేసి అలా ముగించుకుంటే ఎలాగండి? మీరు మెలకువగా ఉండి ప్రార్థించుడి. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువగా ఉండి ప్రార్థించుడి. ఏమండి, ఆ కరువు కాటకాలు ఆపేశారు. 3.5 సంవత్సరాలు నుండి కరువు కాటకాలతో ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశం మీద కరువు కాటకాలు ఆగిపోయినాయి. ఈరోజు వర్షం వచ్చినప్పుడు ఆశీర్వాదం ప్రారంభమైంది. వర్షము కృప. దేవుడు నీ మీద వర్షం కుమ్మరించాలంటే, కృపను కుమ్మరించాలంటే, తొలకరి వాన కడవరి వాన నీ మీద కురవాలంటే నువ్వు ప్రార్థిస్తున్నావా? ఎరుకో గోడలు కూలిపోవాలంటే నువ్వు ప్రార్థిస్తున్నావా? శాతాను గోడలు నీ ఇంట్లో ఉన్నాయా? నీ పిల్లల్లో ఉన్నాయా? నీకు అర్థం కాని సమస్యలు ఉన్నాయా? ఆ ఎరుకో గోడలు కూలిపోవాలంటే నువ్వు ప్రార్థిస్తున్నావా? ప్రభుని ఆరాధిస్తున్నావా? పరిశుద్ధ దినం ఆరాధనకు వెళ్తున్నారండి. ప్రభు నమ్ముకున్నావా? పాప క్షమాపణ పొంది రక్షణ పొందావా? ప్రభు నందు ప్రియ స్నేహితులారా, ప్రభు చెప్తూ ఉన్నాడు ఈ సమయంలో 7 మారులు అనగా సంపూర్ణమైన విధేయత కావాలి, సంపూర్ణమైన ప్రార్థన కావాలి, సంపూర్ణమైన ఆరాధన కావాలి దేవునికి. మరి ఈరోజు మన పరిస్థితి ఏమిటి? సంపూర్ణంగా దేవునికి లోబడుతున్నామా? నయమాను లోబడినట్టు లోబడుతున్నామా? ఏలియా ప్రార్థించినట్టు ప్రార్థిస్తున్నామా? లేవీలు ఇశ్రాయేలీలు యెహోషువ ఆధ్వర్యంలో ఆ యెరికో పట్టణం చుట్టూ 7 మార్లు తిరిగారే దేవుని కొరకు, దేవుని మహిమ కోసం ప్రయాసపడ్డామా? కష్టపడ్డామా? బోరలు ఊదుట అంటే ఆరాధించావా దేవుని? ప్రభువుని ఆరాధిస్తూ ఉండగానే ఆ యెరికో గోడలు కూలిపోయినాయి. ఆ యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు ఇశ్రాయేలీయులు. ఇది నిజం, ఇది చారిత్రక సత్యం. ఈరోజు కూడా ఆ యెరికో గోడలు ఏమిటో కాదు, శాతాను గోడలే. పాప బంధకాలు నీలో పెట్టి నువ్వు దేవుని యొద్దకు రాకుండా నిన్ను నాశనం చేస్తున్నాడు శాతానుడు. ఆ యెరికో గోడలు కూల్చివేయాలంటే నువ్వు దేవునికి లోబడి ఆరాధన చేస్తున్నావా? నేను పాపిని దేవాన్ని పాపం ఒప్పుకొని ప్రభుని స్తుతిస్తున్నావా? దయతో దూరంగా ఉండవద్దు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయి. కలవరి శిలువలో మన ప్రభు మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇదిగో ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అని ప్రభు చెప్తున్నారు. ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళ నా యొద్దకు రండి, నేను మీ ప్రాణములకు విశ్రాంతి కలుగజేతును. రేపు మనది కాదు అండి. ఈ సమయం అందే ఉన్న చోటన ఉన్న పోటున ప్రభువా నేను పాపిని, నన్ను రక్షించు. నా జీవితంలో యెరికో గోడల లాంటి సాతాను బంధకాలు ఉన్నాయి నాయన, కరువు కాటకాలతో ఉన్నాను నాయన, మరణకరమైన జబ్బులు ఉన్నాయి ప్రభా, నన్ను బాగు చేయండి. పాపం అనే జబ్బు, కుష్టు జబ్బుకి ముందుంది కానీ పాపం అనే జబ్బుకు ముందు లేదు. ఆ పాపం అనే జబ్బును పరిష్కరించడానికి యేసు ప్రభు రక్తం కాచాడు. రక్తము చిందింపకుండా ఆ పాప క్షమాపణ కలగదు. నీ కొరకు రక్తం ఎవరు కాచారు? నీ కొరకు ఎవరు మరణించారు? నీ కొరకు ఎవరు తిరిగి లేచారు? ప్రభు నందు విశ్వాసం ఉంచండి. ఆ ప్రభు యేసు క్రీస్తు వారు సమాధిలో లేడు, సింహాసనం మీద ఉన్నాడు. నీ కొరకు 2 చేతులు చాచి పిలుస్తున్నాడు. ప్రభు నందు ప్రియ స్నేహితులారా, ఈ సమయంలోనైనా ఒక్కసారి ఆలోచించి ప్రభుకి మీ హృదయంలో చోటు ఇవ్వండి.
మనం ఏ పాటి వాళ్ళమండి? ప్రభు లేకపోతే ఏమైపోతాం? నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని ప్రభు చెప్పాడు కదా. ఒక్కసారి మన జీవితాలు దేవునికి ఇద్దాం. రాత్రిపూట ప్రార్థనలో ఉండండి, వాక్యం చదవండి, విధేయులు అవ్వండి. ఈ లోకములో ఉన్నవి గతించిపోతాయి, కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుచును. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రభు తప్ప మనకెవరూ లేరు. ప్రభువును స్తుతించండి, ప్రభుకు లోబడండి. అటువంటి శ్రేష్టమైన కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి ఒక్క నిమిషం. పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీ అమూల్యమైన లేఖన భాగాలు మా ప్రజలను వినికిడిలో దీవించి మీకు లోబడి జీవించేవారిగా చేయమని ఆశీర్వదించమని అయోగ్యుడను యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ ప్రభు నామములో మరోసారి వందనాలు. మళ్ళీ కలుసుకుందాం. సెలవు.